హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ హర్షిత. ఈరోజు స్పెషల్ బ్రెడ్ హల్వా. అసలు ఇప్పటి వరకు ఎవరైనా ఈ హల్వాను చేయని వారు కూడా ఇప్పుడు చాలా సులభంగా చేయగలరండి. మన ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దామండి. ఈ హల్వా కోసం 6 బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇలా బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ముక్కలుగా చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్పై మూతను పెట్టి పొడి పొడిగా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. ముందుగా జీడిపప్పు, తర్వాత కిస్మిస్ను, అలాగే సారపప్పును ఒకదాని తర్వాత ఒకటి వేసి వీటిని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసి వేయించుకోవాలి. దీనిని స్టవ్ను సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఈ పౌడర్ అనేది వేగేంత వరకు కూడా ఇలా గరిటెతో కలుపుకుంటూ బ్రెడ్ పౌడర్ అనేది బ్రౌన్ కలర్కు మారేంత వరకు ఇలా వేయించుకోవాలండి. బ్రెడ్ పౌడర్ అనేది ఇలా కలర్ మారి మరింత పొడి పొడిగా అయ్యే విధంగా వేగిన తరువాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని 1 కప్పు పంచదార, 3 ఇలాచీని వేసుకొని 1 కప్పు పంచదారకి 1.5 కప్పు వరకు నీళ్లను పోసుకొని ఈ పంచదార అనేది పూర్తిగా కరిగేంత వరకు దీనిని మరిగించుకోవాలండి. ఈ హల్వా కోసం ఎలాంటి పాకం రానవసరం లేదండి. పంచదార అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసి గరిటెతో కలుపుకుంటూ దీనిని కుక్ చేసుకోవాలండి. ఇలా పంచదార సిరప్లో వేసుకున్న తర్వాత బ్రెడ్ పౌడర్ అనేది సాఫ్ట్గా అయ్యి దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ దీనిని కుక్ చేసుకోవాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా కాచి చల్లార్చిన ఒక అరకప్పు వరకు పాలను వేసుకోవాలండి. ఈ పాలను వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ మరికొద్దిసేపు కుక్ చేయాలండి. ఈ హల్వాలో ఎలాంటి ఫుడ్ కలర్ని కూడా వేసుకోనవసరం లేదు. ఎందుకంటే మనం ముందుగానే బ్రెడ్ పౌడర్ను బ్రౌన్ కలర్కు మారేంత వరకు వేయించుకున్నాం కాబట్టి దాని వలన ఈ హల్వాకు మంచి కలర్ వస్తుంది న్యాచురల్గానే. ఇలా కలుపుకుంటూ బ్రెడ్ మిశ్రమం అనేది సాఫ్ట్గా అయ్యి దగ్గర పడేంత వరకు దీనిని కుక్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలండి. నేను ఈ హల్వా కోసం కేవలం 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని మాత్రమే ఉపయోగించుకున్నానండి. ఈ హల్వా కోసం ఎక్కువ నెయ్యిని కూడా తీసుకోనవసరం లేదండి. నేను తీసుకున్న 1 కప్పు పంచదార వలన దీనికి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఎంతో టేస్టీగా మరియు సాఫ్ట్గా ఉండే ఈ బ్రెడ్ హల్వాని చాలా సులభమైన పద్ధతిలో మరియు తక్కువ టైంలో ఎలా చేసుకోవాలనేది చూశారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే బ్రెడ్ హల్వా అనేది రెడీ అయినట్లేనండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.